హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జిల్లా కోర్టు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడము జరుగుతుందండి. అందులో భాగంగా ఈరోజు మరొక జిల్లా నుంచి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని జిల్లాలలో రెండు పోస్టులు అయితే విడుదలవుతున్నాయి. ఇక్కడ ఒకటి మాత్రమే అండి, ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ మరియు ప్యూన్ ఉద్యోగాలండి. అఫ్ కోర్స్ అన్ని జిల్లాలలోగానే ఇక్కడ కూడా ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్కి డిగ్రీ అర్హత ఉండాలి, ప్లస్ టైపింగ్ ఉండాలి, అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు అంటే 39 వరకు అప్లై చేసుకోవచ్చు. పీహెచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి 44 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 20,000 జీతం అండి. కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అండి, ఇవన్నీ కూడా గమనించాలి. అవుట్ సోర్సింగ్ కాదు, కాంట్రాక్ట్ బేసిస్ జాబ్, చాలా మంచి ఉద్యోగాలండి. ఓకేనా. సో మరి ప్యూన్ చూసినట్లయితే 7th పాస్ అయ్యి 10th క్లాస్, 7th to 10th క్లాస్ వరకు మీరు 10th ఫెయిల్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి 14,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి. ఇంకేం క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, పాస్ అయితే సరిపోతుంది అంతే. ఓకేనా. మరి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిపెంట్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పుడండి? 18వ తారీఖు సెప్టెంబర్ 2024. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? 19/9/2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ 10 AM ఆన్వర్డ్స్. ఓకేనా, లాస్ట్ డేట్ తర్వాత. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ 20వ తారీఖు ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ 21వ తారీఖు. ఓరల్ ఇంటర్వ్యూ 21వ తారీఖు. ఓరల్ ఇంటర్వ్యూ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ ప్యూన్. జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అడుగుతారండి. 21వ తారీఖు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మనమైతే ఇక్కడ పంపాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ ఏ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నాము, మీ యొక్క రీసెంట్ ఫోటో కాపీ ఇక్కడ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అంటించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 10వ తరగతి మెమో ప్రకారం మనము ఖచ్చితంగా ఈ యొక్క డీటెయిల్స్ని అన్నీ కూడా ఫిల్ చేయాలి. మీ యొక్క 2 సార్లు కూడా సైన్ చేయాలి. ప్లేస్ ఎక్కడి నుంచి ఏ రోజు అప్లై చేస్తున్నారనే వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది. ఎక్కడి నుంచి అండి? యాదాద్రి భువనగిరి జిల్లా. చాలా ఇంపార్టెంట్ అండి, మనకు చాలా టైం అయితే ఉంది. అందరు కూడా అప్లై చేయండి. వేరే డిస్టిక్ వారు కూడా అప్లై చేయవచ్చు, కానీ నాన్ లోకల్ కింద అయితే ఉంటారండి. బట్ ఓన్ డిస్టిక్ వారికి చాలా మంచి అవకాశం అండి. ప్రీవియస్గా చాలా జిల్లాల గురించి అయితే చెప్పాను. ఆ ప్లేలిస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. అక్కడ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు ఏ జిల్లా వారో కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. తప్పకుండా మీ జిల్లాలో వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను. మరి మనం ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఏ అడ్రస్కి పంపాలి? డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, కోర్ట్ బిల్డింగ్స్ అపోజిట్, న్యూ బస్ స్టాండ్, యాదాద్రి భువనగిరి 508116 బై మెన్షనింగ్ ఫర్ పోస్ట్ హీ ఆర్ షీ ఈజ్ అప్లయింగ్. ఎవరు అప్లై చేస్తున్నారనేది కూడా మనము అక్కడ మెన్షన్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరు కూడా గమనించాలి. లాస్ట్ డేట్ అయితే గుర్తుంది కదా అండి. సో 18వ తారీఖు, ఈ మంత్ సెప్టెంబర్ 18వ తారీఖు అండి. చాలా టైం ఉంది, అప్లై చేయడానికి ట్రై చేయండి. వేరే జిల్లాలో కూడా వచ్చినప్పుడు తప్పకుండా మీకైతే తెలియచేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో చూసారా అండి, విత్ ఇన్ మనకు అప్లై చేసిన దగ్గర నుంచి 21st అంటే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ అయిపోయినా విత్ ఇన్ 1 వీక్లోనే మనకు జాబ్ కూడా రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా, అంత మంచి ఉద్యోగాలు, కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ఫ్యూచర్లో కూడా మనకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ పర్మనెంట్ కాకపోయినా కూడా మనం ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసినా కూడా అది అన్ని సంవత్సరాలు ఉంటూనే ఉంటుంది. సో ఇనీషియల్గా 2-3 ఇయర్స్కి అయితే తీసుకుంటారు, తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తూ ఉంటారండి. కాంట్రాక్ట్ జాబ్స్ అలానే ఉంటాయి, తీసివేయడం అనేది ఉండదు. అవుట్ సోర్సింగ్ జాబ్స్ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అవి ఏ క్షణంన ఎప్పుడు కూడా తీసేసేది తెలియదు మనకు, కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇవి మాత్రం సేఫ్ అండ్ సెక్యూర్. ఫ్యూచర్లో కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి, జాబ్ నోటిఫికేషన్. మన ఛానల్లో అన్ని జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అయితే చెప్పడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ వైజ్గా స్టేట్ జాబ్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటానండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా, మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అయిపోండి ఫ్రీగానే. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.